మేము ఈరోజు కాకరకాయ కూర వండుతున్నాం. కాకరకాయకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఇంకో పెద్ద కాకరకాయ, నూనె వేసాను, జీలకర్ర, పచ్చెనపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి గమ్మున మగ్గుతాకి సాల్ట్ వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నాను. కాకరకాయ ముక్కలు చక్రాల కింద కోసుకున్నాను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపాను. కాకరకాయ కూరలోకి చింతపండు నానబెడుతున్నాను. ఆ కూరలోకి జీలకర్ర పొడి, కారం, పసుపు, ధనియాల పొడి. నేను అసలు కూరలో నీళ్ళేం వేయలేదు. అయ్యే నీళ్ళు ఎగిరి నీళ్ళు వేయక్కర్లేదు, చింతపండు పులుసు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కారం, మసాలా పొడులు అన్నీ వేసేస్తున్నాను. ఇందులో కరివేపాకు కోయట్లేదు. కోయట్లో గమ్ముని కరివేపాకు దొరకదు. దొరికిందంటే బుట్ట కింద ఉంటుంది, లేకపోతే లేదండి. ఇండియాలో అయితే ఇలా వెళ్ళి చెట్లు కోసుకొని వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు కాకరకాయ కూర. కాకరకాయ కూర 3-4 రకాలు వండొచ్చు. కాకరకాయ కారపొడి చేసుకోవచ్చు, గుత్తి వంకాయ కింద కాకరకాయ వండుకోవచ్చు, కాకరకాయ పకోడీ చేసుకోవచ్చు. కాకరకాయతో 3-4 రకాల కింద వండుకోవచ్చు. సరేనా? కాకరకాయ కూరలోకి బెల్లం. నేను ఆ కూరలో నీళ్ళు పోయలేదు, చింతపండు పులుసు వేస్తున్నాను. ఇలాగ వేసుకుంటే కూర చేదనిపించదు. కాకరకాయ కూర దీంట్లో బెల్లం వేస్తున్నాను. ఫస్ట్ వేసిన ఉప్పు సారలేదు, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తాను. కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర కరువు ఉండదు కానివ్వండి, కరివేపాకు మాత్రమే కరువు పోయిట్లోని. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నేను ఈరోజు కాకరకాయ పులుసు పెట్టానండి. పులుసు అంటే బాగా పులుసు కింద కాదు, అది దగ్గరగా ఎగురు కిందనే ఉంటుంది. చింతపండు వేసిన వల్ల కాకరకాయ పులుసు దింపేది. సో అన్నది కాకరకాయ కూర చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదు అనుకోండి. సరే అని మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో మర్చిపోతుంది. నేను ఏమేమి వేసాను అలా ట్రై చేసి చూడండి. కాకరకాయ కూర 4-5 రకాలు వండుకోవచ్చు. కాకరకాయ పులుసు పెట్టుకోవచ్చు, కాకరకాయ గుత్తి వంకాయ కింద వండుకోవచ్చు, కాకరకాయ కారపొడి చేసుకోవచ్చు, కాకరకాయ ఏపుడు పెట్టుకోవచ్చు, కాకరకాయ పకోడీ చేసుకోవచ్చు. శనగపిండి అన్నీ కలిపి చాలా బాగుంటుంది పకోడీ. అది ఉంటాను. ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ నెక్స్ట్ ఇంకోసారి పకోడీ చూపించాను. ఓకేనా? బాయ్.